సినిమా ఫ్రాటర్నిటీలో ఉన్న అతను ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు ఏంటంటే బుక్ మై షో రేటింగ్ అని చెప్పి స్కామ్ ఎలా చేస్తుంది అని చెప్పి సమ్ ఎక్స్ అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఇస్తారు కదా. అయితే అది ఆడియన్సెస్ ఇచ్చే రేటింగ్స్ కాదు, వాళ్ళ ఏజెంట్సే ఇస్తూ ఉంటారు. దీన్ని ఒక ప్యాకేజ్ లాగా తీసుకొస్తారంట ప్రొడ్యూసర్స్ దగ్గరికి. సార్ ఒక 5 lakhs ప్యాకేజ్ అను ఎంతో కొంత సరే అని 5 lakhs ఇస్తే అది సినిమా మొత్తానికి కాదు, ఫర్ ద ఫస్ట్ 2 days కి అయిపోయింది సార్ మీది, నెగిటివ్ రివ్యూస్ బాగా ఎక్కువ వస్తున్నాయి, అది మళ్ళీ పాజిటివ్ మెయింటైన్ చేయాలంటే మళ్ళీ ఇంకా 5 lakhs అవుతాయి అని చెప్పి ఇలా ఫర్ ఎవ్రీ 1 week ఇలా అప్డేట్ అవ్వాలి అని చెప్పి ఇంకా డబ్బులు దండుతూనే ఉంటారంట సినిమా వాళ్ళ దగ్గర నుంచి బుక్ మై షో ప్లాట్ఫామ్ వాళ్ళు. చూడండి రివ్యూస్ అనేవి ప్లాట్ఫామ్స్ కూడా ఎలా గిమ్మిక్ చేస్తున్నాయి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అదంతా కరెక్ట్ గా ప్రజలు ఇస్తుంది కాదు, వాడికి డబ్బులు ఇస్తే సినిమా బాగోకపోయినా మంచి రివ్యూస్ ఉంటాయి, ఆర్ఎల్స్ మంచి రేటింగ్స్ ఉంటాయి. అంటే బుక్ మై షో రేటింగ్ అనేది కూడా ఇట్ ఇస్ నాట్ ఏ స్టాండర్డైజ్డ్ రేటింగ్ అలాంగ్ విత్ అదర్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో, లైక్ డబ్బులు తీసుకునే కదా వాళ్ళు కూడా, ఈ తెలుగు సినిమా వెబ్సైట్లు కూడా చాలా ఉంటాయి, వాళ్ళకు కూడా డబ్బులు తీసుకునే. సో మొత్తము ఇదంతా మనీ మీదే నడుస్తుంది కానీ జెన్యూన్ రివ్యూ అనేది ఎవరి కాళ్ళు పర్సనల్ గా వాళ్ళ బ్లాగ్ పోస్టుల్లోనో లేకపోతే ఫేస్బుక్ ఇలాగా ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటారే కానీ ఒక లైక్ పెద్ద ఎంటిటీ లాగా ఏదైనా రేటింగ్స్ సంబంధించి నడుస్తుంది అంటే దట్ ఈస్ రన్నింగ్ విత్ మనీ అనే వీళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. సో వీ హావ్ టు సీ జనాలకి మాత్రం కరెక్ట్ రెస్పాన్సెస్ ఆర్ ఎల్స్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు ఈ రేటింగ్ ద్వారా మాత్రం.